హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మీ అందరి కోసం టొయోటా యొక్క ప్రస్తుతం ఉన్న బెస్ట్ సెల్లింగ్ ఎంపీవీ ఇన్నోవా హై క్రాస్ని అయితే రివ్యూ చేయబోతున్నాను. సో ఎవరైతే ఒక 40 lakhs బడ్జెట్లో ఒక ప్రాపర్ ఎంపీవీ కావాలనుకుంటే, అదేవిధంగా ఇంజిన్ రిలయబిలిటీ కానివ్వండి, కంఫర్ట్ లెవెల్స్ కానివ్వండి, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, క్యాబిన్ కంఫర్ట్, బిల్డ్ క్వాలిటీ అండ్ ఫీచర్ లోడెడ్ వెహికల్ కావాలి అనుకుంటే టొయోటా ఇన్నోవా హై క్రాస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఈ రివ్యూలో మీకోసం ఈ హై క్రాస్ యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి కవర్ చేస్తాను. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ ప్రస్తుతం మన ముందున్న ఈ ఇన్నోవా హై క్రాస్ వచ్చేసి టాప్ మోడల్ ZX, ఇది 7-seater వేరియంట్ ఇది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ కూడా ఉంది, ZX ఆప్షన్. దాంట్లో వచ్చేసి మనకి ADAS ఫంక్షన్స్ అయితే వస్తాయి. సో ఎవరైతే టాప్ మోడల్ ఫీచర్స్ అన్ని కావాలి అనుకుంటున్నారో అండ్ ఎట్ ద సేమ్ టైం ADAS అవసరం లేదనుకుంటున్నారో, వాళ్ళకి ZX ఆప్షన్ అనేది ఒక బెస్ట్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. వేరియంట్స్ గురించి మాట్లాడుకునే ముందు దీని యొక్క ఇంజిన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇన్నోవా హై క్రాస్ వచ్చేసి మనకి నార్మల్ పెట్రోల్ ఇంజిన్తో ఆఫర్ చేస్తున్నారు, అదేవిధంగా పెట్రోల్ అండ్ హైబ్రిడ్ ఇంజిన్తో కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ స్పెసిఫిక్ ZX వేరియంట్ వచ్చేసి హైబ్రిడ్ వేరియంట్ ఇది. అయితే ఈ హైబ్రిడ్ వేరియంట్స్ వచ్చేసి మనకి VX ఆప్షన్, ZX అండ్ ZX ఆప్షన్లోనే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, దీంట్లో వచ్చేసి మనకి 5th generation 4-cylinder 2000cc పెట్రోల్ యూనిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 183.7 HP ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 188 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మీకు ఇది హైబ్రిడ్ అని చెప్పాను కాబట్టి దీంట్లో వచ్చేసి మనకి నికిల్ మెటల్ హైడ్రేట్ బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఉన్న మోటార్ వచ్చేసి మనకి 206 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి ఓన్లీ డ్రైవ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఫ్యూల్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే మనకి సిటీస్లో 15 to 17 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హైవే రన్స్లో మనకి 20 to 23 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా కలర్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి బ్లాక్, సూపర్ వైట్, బ్రాంజ్ మెటాలిక్, సిల్వర్ మెటాలిక్, పర్ల్ బ్లాక్, ప్లాటినం వైట్ అండ్ బ్లూ కలర్ లాంటి కలర్ ఆప్షన్స్తో ఆఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. సో ఫ్రంట్ అది చూసుకోవచ్చు. మనకి ఇక్కడ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి ట్రై LED హెడ్ ల్యాంప్స్ ఇవి. దీని యొక్క బేస్ వేరియంట్స్లో అవి చూసుకుంటే మనకి డ్యూయల్ LED హెడ్ ల్యాంప్ సెటప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అది చూసుకోవచ్చు, మనకి DRLs అవి ఉన్నాయి, 3 LED హెడ్ ల్యాంప్స్ అనమాట. అండ్ దాని చుట్టూ చూసుకుంటే మనకి ఇక్కడ క్రోమ్ ఇన్సర్ట్స్ వచ్చాయి, క్రోమ్ హైలైట్స్ అవి చూడొచ్చు. దాని కింద చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా టర్న్ ఇండికేటర్స్లో కూడా వర్క్ అవుతాయి. సో ఇవి వచ్చేసి బై ఫంక్షనల్ యూనిట్స్. ఈ లోవర్ బంపర్ ఎలిమెంట్ అంతా చూసుకోవచ్చు, మనకి సిల్వర్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇవి వచ్చేసి ఇక్కడ మనకి పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఆబ్వియస్గా మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా కూడా ఉంటుంది. సెంటర్లో చూసుకోవచ్చు, మనకి బిగ్ టొయోటా లోగో వస్తుంది. అండ్ ఇది ZX వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి ADAS అయితే ఉండదు. సో ADAS ఎవరికైతే వద్దనుకుంటారో, టాప్ మోడల్ ప్రిఫర్ చేయాలనుకుంటారో, ఈ వేరియంట్ ఏదైతే ఉందో, ఈ స్పెసిఫిక్ వేరియంట్ ZX, దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద బోల్డ్ అంత ఫంక్షనాలిటీ అయితే ఉంది, రేడియేటర్ గ్రిల్ అది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మనకి LED ఫాగ్ ల్యాంప్స్ అనమాట. ఫ్రంట్ గ్రిల్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి డార్క్ గ్రే కలర్ ఫినిష్ అయితే వచ్చింది. బోల్డ్ అంత ఫంక్షనాలిటీ కూడా ఉంది. ఇక్కడ అప్పర్ గ్రిల్ కూడా. అండ్ ఇక్కడ అంతా మనకి క్రోమ్ ఎలిమెంట్ అయితే మొత్తం గ్రిల్ అంతా రన్ అవుతుంది. సో చూడటానికి చాలా ఎలిగెంట్గా అయితే ఉంది. నార్మల్ టొయోటా ఇన్నోవాతో కంపేర్ చేస్తే ఈ హై క్రాస్ కొంచెం ఎలిగెంట్గా అయితే ఉంది, ఎందుకంటే కొత్తది కాబట్టి, కొత్త జనరేషన్ కాబట్టి. అండ్ నార్మల్ ఇన్నోవాతో కంపేర్ చేస్తే ఇది వచ్చేసి మోనోకాక్ చాసీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే బెటర్ రైడ్ క్వాలిటీ అది ఉంటుంది హై స్పీడ్స్లో అవి. సో అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఈ టైర్స్ వచ్చేసి మనకి 225/55 సెక్షన్ 18-inch వీల్స్ ఇవి. దాంతోపాటు 18-inch అలాయ్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ డార్క్ గ్రే కలర్లో వచ్చాయి, ఇన్ఫాక్ట్ సిల్వర్ కలర్లో ఉన్నది, డార్క్ సిల్వర్ కలర్ అనుకోండి. అండ్ చూడటానికి కూడా బాగుంది. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. సో ఆల్ 4 వీల్స్కి అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లోవర్ వేరియంట్స్ కనుక మీరు ఆప్ట్ చేసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి 17-inch వీల్స్ వస్తాయి అండ్ దాంతోపాటు 17-inch అలాయ్స్ కూడా వస్తాయి. అండ్ వీల్ క్లాడింగ్ అది చూడొచ్చు, సైడ్ వీల్ ఆర్చెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి బాడీ క్లాడింగ్ వస్తుంది బ్లాక్ కలర్లో. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 185 mm లేదా 18.5 cm అయితే ఉంటుంది, విచ్ ఇస్ ఇనఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి హైబ్రిడ్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. సో ఎస్, ఇది హైబ్రిడ్ వేరియంట్ ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ ORVMs ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్ అండ్ దాంతోపాటు దీంట్లో మనకి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. సైడ్ చూసుకుంటే మనకి సైడ్ 360 సరౌండ్ వ్యూ కెమెరా ఉంది కాబట్టి మనకి సైడ్ పార్కింగ్ కెమెరాస్ కూడా వస్తాయి. ఫ్రంట్ విండ్షీల్డ్ ఏదైతే ఉందో మనకి ఇది గ్రీన్ లామినేషన్తో వస్తుంది. దాంతోపాటు అకౌస్టిక్ గ్లాస్ ఇది అండ్ అదేవిధంగా IR కట్ గ్లాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది టాప్ మోడల్లో. బేస్ వేరియంట్స్లో అయితే మనకి జస్ట్ గ్రీన్ లామినేషన్ వస్తుంది. మిడ్ వేరియంట్స్లో అయితే మనకి గ్రీన్ లామినేషన్ అండ్ దాంతోపాటు అకౌస్టిక్ వస్తుంది. బట్ టాప్ మోడల్ ఇది వచ్చేటప్పటికి IR కట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బై ద వే హెడ్ ల్యాంప్స్ గురించి చెప్పడం మర్చిపోయినా, ఇవి కూడా మనకి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అనమాట. అండ్ అలా వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సైడ్ డోర్ హ్యాండిల్స్ మీద చూసుకోవచ్చు క్రోమ్ ఇన్సర్ట్స్ వచ్చాయి, చూడడానికి బాగుంది డీసెంట్గా. అండ్ పైన చూసుకుంటే మనకి మ్యాసివ్ పానరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది.
అండ్ విండో సైజ్ కూడా చూస్తే మీరు చాలా పెద్దగా అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా బాక్సీగా అండ్ స్క్వేరిష్గా ఉన్నాయి. సో బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెటర్ వ్యూ అయితే ఉంటుంది, మంచి వ్యూ అయితే వస్తుంది. అండ్ అలా వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్వార్టర్ గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో ఇది కూడా పెద్దగానే ఉంది. అండ్ మొత్తం విండో లైనింగ్ అంతా చూసుకోవచ్చు, మనకి క్రోమ్ స్ట్రిప్ వచ్చింది. నెక్స్ట్ అలా పైన చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా అండ్ వెనకాల టైర్స్ అవి చూసుకోవచ్చు. అగైన్ 18 ఇంచ్ టైర్స్, దాంతోపాటు మీకు ఆల్రెడీ చెప్పినట్టు రియర్ డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ ఉంది. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, రియర్ విండ్షీల్డ్ మీద చూసుకోవచ్చు మనకి డీఫాగర్ అండ్ వైపర్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనకి క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు, జస్ట్ లైక్ ఫ్రంట్ మ్యాచ్ చేయడానికి. అండ్ టేల్ గేట్ మీద టొయోటా లోగో. అండ్ టైల్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇప్పుడు చూసుకోవచ్చు మనకి ఎల్ఈడి కాంబినేషన్ టైల్ ల్యాంప్స్. ఇవి ఇంటెన్సిటీ అది చాలా బాగుంది చూడటానికి. ఇక్కడేమో మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ అయితే ఇక్కడ ఉంది. అండ్ టేల్ గేట్ మీద రైట్ సైడ్ వచ్చేసి మనకి హైబ్రిడ్ బ్యాడ్జింగ్, దాంతోపాటు వేరియంట్ ఏదైతే ఉందో ZX బ్యాడ్జింగ్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్నోవా హై క్రాస్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. ఇంకా అలా కిందకి వెళ్ళిపోతే మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రియర్ బంపర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో వచ్చింది. ఇక్కడేమో మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. కింద ఎగ్జాస్ట్ అయితే చూసుకోవచ్చు. అండ్ స్పేర్ వీల్ ప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ చాసీ కింద ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో బేసిక్లీ ఇది లగ్జరీ MPV కాబట్టి మనకి దీంట్లో ఎలక్ట్రిక్ టైల్ గేట్ ఫంక్షన్ అయితే ఉంటుంది. సో రిమోట్ ద్వారా కూడా మీరు ఆపరేట్ చేయొచ్చు. లాంగ్ ప్రెస్ చేస్తే టైల్ గేట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. ఎలక్ట్రికలీ ఆపరేటెడ్ టైల్ గేట్ అనమాట. సో మనకి బూట్ అయితే ఎలా ఉంటుంది. సో ఇన్నోవా హై క్రాస్ ఆల్ 3 రోస్ యూస్ చేయగా లేదా అన్ఫోల్డ్ చేసి ఉంటే సీట్స్ అనేవి. సో మనకు వచ్చేసి 300 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ డ్రైవర్స్తో కంపేర్ చేస్తే ఇట్స్ క్వైట్ అ లాట్. ఒక విధంగా చూడాలంటే ఒక హ్యాచ్ బ్యాక్ ఎంత ఉంటుందో అంత బూట్ స్పేస్ అయితే ఉంటుంది అన్ని 3 రోస్ సీట్స్ యూస్ చేయగా, విచ్ ఇస్ నైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు ట్రంక్ కింద చూసుకుంటే మనకి యాడెడ్ అగైన్ స్పేస్ కూడా ఉంది. ఇక్కడ క్యాబిన్ కింద ఉంది చిన్న క్యాబిన్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడేమో మనకి టూల్ కిట్ అయితే ఉంది. సో అగైన్ అడిషనల్గా మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది ఇక్కడ. అండ్ మెటీరియల్స్ అవి చాలా బాగున్నాయి, చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఇది ఒక ప్రీమియం MPV కాబట్టి మనకి ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి టోటల్ స్పీకర్స్ విషయానికి వస్తే టోటల్ మనకి 9 స్పీకర్ సౌండ్ సిస్టమ్ వస్తుంది, JBL యొక్క సౌండ్ సిస్టమ్. టాప్ వేరియంట్స్లో ఏంటంటే మనకి అడిషనల్గా సబ్ ఊఫర్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి రిమూవబుల్ హెడ్ రెస్ట్ ఏదైతే ఉందో 3rd రో. సో ఇక్కడ ప్లేస్ చేయడానికి ఉంది. సో దీని ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంది. జస్ట్ లైక్ మనకి ఇన్నోవా ఏదైతే ఉంటుందో సేమ్ సార్ట్ ఆఫ్ టెక్నిక్ ఇక్కడ కూడా యూస్ చేశారు, సేమ్ సార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ కూడా యూస్ చేశారు. అండ్ ఇంకా బూట్ అయితే బాగుంది, చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు అట్లీస్ట్ లెట్స్ సే ఒక 3 సూట్ కేసెస్ అయితే పెట్టవచ్చు. చిన్నవైతే, పెద్దవైతే 2 సూట్ కేసెస్. బ్యాగ్స్ అయితే చెప్పక్కర్లేదు, అట్లీస్ట్ ఒక 4 బ్యాగ్స్ అయితే పెట్టవచ్చు ఇలాగ ఒకదాని మీద ఒకటి. సో 1 2 3 4 5 6 7 సీటర్. ఇది 8 సీటర్ వేరియంట్ కూడా ఉంది. సో ఇది క్యాప్టెన్ సీట్స్ వస్తాయి సెకండ్ రోలో. సో మనకి ఏంటంటే 7 సీటర్ వేరియంట్ ఇది. ఒకవేళ మనకి సెంటర్లో కూడా 3 రో బెంచ్ కింద వస్తే అప్పుడు మనకి ఏంటంటే 8 సీటర్ కింద అవుతుంది. సో ఇన్ కేస్ మీరు 5 పీపుల్ లేదా 4 పీపుల్ కనుక ట్రావెల్ చేస్తే ఈ రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ లాచ్ యూస్ చేసి, ఇది పుల్ చేయడానికి, సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ లాచ్ యూస్ చేసి ఫోల్డ్ చేయొచ్చు. సో 2 ఫోల్డ్ చేస్తే మనకి బోల్డ్ అంత ప్రాక్టికాలిటీ అయితే ఉంటుంది. 4 పీపుల్ కనుక ట్రావెల్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ బోల్డ్ అంత స్పేస్ అయితే ఉంటుంది, చాలా స్పేస్ అయితే ఉంటుంది. సో 4 పీపుల్ కనుక ట్రావెల్ చేస్తే మీరు చాలా అంటే చాలా లగేజ్ లోడ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒక 10 డేస్కి కావాల్సినంత లగేజ్ అయితే లోడ్ చేయొచ్చు దీంట్లో. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. అండ్ ఇక్కడ క్లోజ్ చేయడానికి మనకి 2 బటన్స్ ఉన్నాయి. ఒకటేమో టేల్ గేట్ క్లోజ్ చేయడానికి, ఇంకోటేమో టేల్ గేట్ క్లోజ్ చేసి లాక్ చేయడానికి. దట్స్ ఎ నైస్ టచ్. సో వెరీ థాట్ఫుల్ అది. అప్పుడప్పుడు ఏంటంటే మనకి ఇది క్లోజ్ చేసి అగైన్ లాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు లగేజ్ అంతా అన్లోడ్ చేసేసుకుని డైరెక్ట్గా లాక్ చేయాలంటే ఇది యూస్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి మనం ఇది వాడదాం. సో టేల్ గేట్ అయితే క్లోజ్ అయింది. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ మనం 3rd రోతో స్టార్ట్ చేద్దాం. సో 3rd రో కంఫర్ట్ అది ఎలా ఉందో చూద్దాం. దానికన్నా ముందు డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ అవి చూద్దాం. సో ఈ డోర్ ఓపెన్ చేయగా దీని యొక్క ఓపెనింగ్ అది చూడొచ్చు, చాలా వైడ్గానే ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్రౌన్ లెదర్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లాస్టిక్ బ్రౌన్ కలర్ ఎలిమెంట్ అయితే వస్తుంది, విచ్ ఇస్ నైస్. సో దీన్ని మ్యాచ్ చేయడానికి ఇచ్చారు. అండ్ ఓపెనర్స్ కనుక చూసుకుంటే డోర్ ఓపెనర్స్ వచ్చేసి క్రోమ్ డోర్ ఓపెనర్స్. అండ్ దాంతోపాటు ప్రైవసీ కోసం మనకి ఇక్కడ లేదా సన్ నుంచి కాపాడటానికి మనకి సన్ బ్లైండ్స్ ఉన్నాయి. సో సన్ బ్లైండ్స్ కూడా ఇచ్చారు.
ఈ ఎలిమెంట్ కనుక చూసుకుంటే మనకి సిల్వర్ యాక్సెంట్స్ ఇచ్చారు, చూడడానికి ప్రీమియంగా ఉంది. ఇక్కడేమో మనకి పవర్ విండో స్విచెస్, కింద చూసుకోవచ్చు మనకి స్పీకర్, ఇక్కడేమో మనకి డోర్ పాకెట్ ఉంది, ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాంతోపాటు స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు, కొంచెం స్పేస్. ఇది ఎంపీవీ కాబట్టి మల్టీపర్పస్ వెహికల్ కాబట్టి ఎల్డర్స్ కానీ అదేవిధంగా కిడ్స్ కానీ యూస్ చేయడం ఎక్కువ జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ ఏదైతే ఉంటుందో లోపలికి ఎక్కడానికి దిగడానికి ఇక్కడ కంప్లీట్ ఫ్లాట్గా ఇచ్చారు. దట్స్ అ నైస్ థింగ్. సో ఇక్కడ హంప్ అంటూ ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఈజీగా మీరు ఫుట్ అయితే స్లైడ్ చేయొచ్చు ఎక్కడానికి. నౌ ఇక్కడ సెకండ్ రో సీట్స్ విషయానికి వస్తే ఇది 7 సీటర్ వేరియంట్ కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఇండివిజువల్ క్యాప్టెన్ సీట్స్ అయితే వస్తాయి. అండ్ దాంతోపాటు హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా వస్తాయి 2 సీట్స్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ ఆర్మ్రెస్ట్ కూడా ఉంది, ఇండివిజువల్ ఆర్మ్రెస్ట్. సో దిస్ ఇస్ మోర్ ఆన్ కంఫర్ట్ సైడ్ అండ్ దాంతోపాటు లగ్జరీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ సైడ్ ఏదైతే ఉందో ఫోల్డబుల్ టేబుల్ ఏదైతే ఉందో చూసుకోవచ్చు. ఇక్కడ కప్ హోల్డర్స్ కానివ్వండి, అదేవిధంగా మొబైల్ కానీ ఏమైనా యాక్సరీస్ పెట్టుకోవడానికి ఉంది. దట్స్ అ నైస్ థింగ్. సో ఇది కూడా ఫోల్డ్ చేయొచ్చు యాక్చువల్లీ. సో ఇక్కడ లాస్ట్తో ఇలా ఫోల్డ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ఆన్ ప్రీమియం సైడ్ అనమాట. ఇక్కడ మనకి ఐసోఫిక్స్ మౌంట్స్ కూడా ఉన్నాయి. నౌ ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కదా అండర్ థై సపోర్ట్ ఏదైతే ఉందో అండ్ థై సపోర్ట్ కూడా మనకి అడిషనల్గా ఇచ్చారు. సో ఇది ఏదైతే ఉందో సో ఇది చూసుకోవచ్చు మీరు, థై సపోర్ట్కి అడిషనల్గా ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఒక్కసారి యూస్ చేస్తే. అండ్ దాంతోపాటు దీనికి రిక్లైన్ ఫంక్షన్ కూడా ఉంది. సో సీట్ ఏదైతే ఉందో దీన్ని రిక్లైన్ కూడా చేయొచ్చు. సో వన్స్ రిక్లైన్ చేసుకొని అండ్ ఇది మనకి అండర్ థై రెస్ట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఓపెన్ చేస్తే చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ సీటింగ్ చూస్తున్నారు కదా, లేఅవుట్ అది ఎలా ఉందో ఒకసారి మీకు కూర్చొని చూపిస్తాను. సో చూసారు కదా ఎంత కంఫర్టబుల్గా కూర్చున్నానో. ఇన్ఫ్యాక్ట్ చాలా కంఫర్టబుల్గా ఉంది చెప్పాలంటే. కంప్లీట్గా రేస్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూసారు కదా, సో కంప్లీట్గా రేస్ చేశాను. సో ఇలా కూర్చోవచ్చు కంఫర్టబుల్గా. అండ్ మెయిన్ ఏంటంటే ఈ అండర్ థై సపోర్ట్ ఫీచర్ ఏదైతే ఉందో కో డ్రైవర్ సీట్ వెనకాల సీట్కి బాగా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు డ్రైవర్ కనుక ఎవరైనా ఉంటే కనుక షాఫర్ డ్రివెన్ అయితే మీరు వెనకాల కూర్చున్నప్పుడు బిజినెస్ క్లాస్ లాగా ఏం చేయొచ్చు అంటే ఆ ఫ్రంట్ సీట్ ఏదైతే ఉందో అది ఫ్రంట్కి పుష్ చేసేసి మీరు కంప్లీట్గా ఈ ఏదైతే ఉందో ఫోల్డబుల్ అండర్ థై సపోర్ట్ దీన్ని కంప్లీట్గా యూస్ చేయొచ్చు మీరు. సో కంప్లీట్గా అలా వస్తుంది చూసారు కదా ఫ్లాట్ బెడ్ లాగా. అండ్ కంప్లీట్గా ఇది రిలాక్స్ అవ్వచ్చు. సో చాలా కంఫర్టబుల్ క్యాబిన్ ఇది. ఇంకా నార్మల్గా కూర్చుంటే ఇక్కడ చూస్తున్నారు కదా నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ ఎంత ఉందో. సో చెప్పక్కర్లేదు అసలు. ఇన్ఫ్యాక్ట్ అండర్ థై సపోర్ట్ లేకుండా కూడా మీరు వెనకాల ఇలా కూర్చోవచ్చు. ఫుట్ పెట్టుకోవడానికి ఇక్కడ బాగుంది ఇది ఇన్ఫ్యాక్ట్. సో ఇలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు వచ్చింది. అండ్ ఇక్కడ సైడ్స్ చూసుకుంటే మనకి సైడ్ గ్రాబ్ రైల్స్ ఉన్నాయి, హుక్స్ ఉన్నాయి. అండ్ సైడ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ వస్తాయి. ఇక్కడేమో మనకి రీడింగ్ ల్యాంప్స్. అండ్ ఇక్కడ కూడా మనకి కైండ్ ఆఫ్ మూడ్ లైటింగ్ టైప్ ఉంటుంది ఇక్కడ. అండ్ దీని యొక్క ప్రెజెన్స్ ఇంకా ఎలివేట్ చేయడానికి ఆ సన్ రూఫ్ ఏదైతే ఉందో మీరు పానోరామిక్ సన్ రూఫ్ ఇది కంప్లీట్గా బ్లైండ్ కనుక ఓపెన్ చేస్తే క్యాబిన్ అంతా చూడడానికి చాలా రూమీగా అండ్ ఏరీగా ఉంటుంది, ఇంకా స్పేషియస్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనమాట. వెనకాల కూడా మనకి ఒక జోన్ అయితే వస్తుంది. టెంపరేచర్ డిక్రీస్ ఆర్ ఇంక్రీజ్ చేయడానికి బటన్ ఆటోమేటిక్ ఉంది. అదేవిధంగా ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేయడానికి కూడా మనకి స్విచెస్ అయితే ఉన్నాయి. చిన్న డిస్ప్లేలో మనకి టెంపరేచర్ అది చూపిస్తుంది. అండ్ ఈ బటన్ యూస్ చేసి మీరు ఇక్కడ మూడ్ లైటింగ్ ఏదైతే ఉందో అది ఆన్ లేదా ఆఫ్ అది చేయొచ్చు. సో ప్రస్తుతం ఆన్ చేశాను. ఇక్కడ చూసారు కదా బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్లో వస్తుంది కదా. సో మూడ్ లైటింగ్ అనమాట. నైట్ అయినప్పుడు ఇంకా బాగా కనపడుతుంది స్పెసిఫిక్గా. ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇక్కడ కూడా మనకి 2 USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఇస్తున్నారు. వచ్చేసి హ్యాంగ్ చేయడానికి హుక్ ఉంది. అండ్ అదేవిధంగా మ్యాగజైన్ పాకెట్స్ ఉన్నాయి బోత్ ద సీట్స్కి. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ కంఫర్టబుల్ క్యాబిన్. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ అయితే ఎలా ఉంటుంది. సో దానికన్నా ముందు మనం ఒకసారి థర్డ్ రో సీట్స్ కూడా చెక్ చేసేద్దాం. సో థర్డ్ రో సీట్స్ యాక్సెస్ చేయాలంటే మనం ఇలా వాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు పిల్లలు అదిను. లేదంటే ఎల్డర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇలా ఈ సైడ్ ల్యాచ్ ఏదైతే ఉందో ఇది పుల్ చేసి సీట్ అది ఫ్రంట్కి చేసుకోవచ్చు. సో ఇలా పుష్ చేయగా మనకి ఇలా ఓపెనింగ్ అయితే ఉంటుంది. సో థర్డ్ రో ఎంటర్ అవ్వడానికి. సో మీరు ఇలా డైరెక్ట్గా ఎక్కేయచ్చు. ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ సీట్ ఏదైతే ఉందో ఇది నా సీట్ అడ్జస్ట్మెంట్కి పెట్టుకున్నా. అండ్ పెట్టుకోవడం అంటే ఇది యాక్చువల్లీ ఫ్రంట్కి బ్యాక్కి పుష్ చేయొచ్చు. సో మరీ నేను అంత ఫ్రంట్కి పుష్ చేయలేదు. ఇక్కడ చూసుకుంటున్నారు కదా ఎంత నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ ఉందో. సో అంతగా పుష్ చేయగా కూడా ఇక్కడ థర్డ్ రోలో చూసుకోవచ్చు ఎంత కంఫర్టబుల్గా ఉన్నానో. అది నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా థర్డ్ రోలో మనకి సెకండ్ రో కంఫర్ట్లా ఉంది. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ మనకి క్రెటా అవి ఉంటాయో ఆ సెగ్మెంట్ అంతా మనకి నీ రూమ్ లెగ్ రూమ్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు కింద లెగ్ రూమ్ అదిను.
అండ్ అదేవిధంగా నీ రూమ్ కూడా చూస్తున్నారు కదా, చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను ఎప్పుడు ఒక థర్డ్ రోలో ఇంత కంఫర్టబుల్గా అయితే కూర్చోలేదు. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా వస్తున్నాయి. అండ్ ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రిక్లైన్ చేయొచ్చు. సో మీకు కావాల్సినంత రిక్లైన్ చేసుకుని కూర్చోవచ్చు కంఫర్టబుల్గా. అండ్ దాంతోపాటు ఇంకా కంఫర్ట్ కన్వీనియన్స్ కోసం ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్. ఇక్కడేమో మనకి 12 volts పాస్ సాకెట్, ఇక్కడేమో 2 cup holders ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే అగైన్ మనకి 2 cup holders అండ్ ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్. దాంతోపాటు 3-pointer సీట్ బెల్ట్స్, పైన చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి రియర్ ప్యాసింజర్స్కి. సో మీరు ఇలా డైరెక్షన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మీ వైపు. సో థర్డ్ రోలో చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్పి. బట్ హియర్ యూ గో. సో ఇక్కడ మీరు ఫ్రంట్ పుష్ చేయడానికి ఇది కూడా ఉంది. సో ఈ ల్యాచ్ యూస్ చేసి మీరు ఇలా ఫ్రంట్కి పుష్ చేయొచ్చు, లేదా ఇలా కూడా బ్యాక్కి లాగొచ్చు. చాలా ప్రాక్టికల్ కార్ ఇది. కిడ్స్కి అయితే చాలా ఇష్టపడతారు. ఇన్ఫ్యాక్ట్ నాలాంటి 5'10" లేదా 6 feet పర్సన్ కూడా కూర్చోవచ్చు. ఇక్కడ హెడ్ రూమ్ కూడా ఇష్యూ లేదు. సో ఇంకా ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది నాకు. ఒక ప్రాపర్ ఎంపీవీ అంటే ఇలాగ ఉండాలని చెప్తాను. అండ్ దట్టు ఇది ఒక విధంగా ప్రీమియం సెగ్మెంట్లోకి వస్తుంది. ఆల్రైట్, ఇప్పుడు మనం ఫ్రంట్ రో కూడా చెక్ చేద్దాం. ఫ్రంట్ డోర్స్లో కనుక చూసుకుంటే ఇక్కడ డోర్ ఎలిమెంట్స్ అవి చూడొచ్చు. ఇక్కడ మనకి లెదర్ ప్యాడింగ్ అయితే వస్తుంది పైన. ఇక్కడ కూడా మనకి లెదర్ ప్యాడింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆర్మ్రెస్ట్ దగ్గర. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి 2 మెమరీ సీట్ ఫంక్షన్స్ అయితే వస్తున్నాయి. సో 1 and 2. సో ఇద్దరు సెట్ చేసుకోవచ్చు మెమరీ సీట్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి క్రోమ్ డోర్ ఓపెనర్స్ అండ్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి పవర్ విండో స్విచెస్ ఉన్నాయి, చైల్డ్ లాక్, ఓఆర్విఎం కంట్రోల్స్ అండ్ దాంతోపాటు లాక్ అండ్ అన్లాక్, ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇదంతా మనకి సిల్వర్ ఫినిష్ వచ్చింది. కింద చూసుకుంటే మనకి డోర్ బెంచ్ ఉన్నాయి, దాని పక్కన స్పేస్. అండ్ ఇక్కడేమో మనకి స్పీకర్స్. నా ఈ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఇది మనకి 6-way పవర్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. సో బ్యాక్కి ఫ్రంట్కి మూవ్ చేసుకోవచ్చు, పైకి కిందికి బ్యాక్కి ఇలాగా. సో 6-way అడ్జస్ట్మెంట్ అనమాట. సో 8-way అడ్జస్ట్మెంట్ అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి బ్రౌన్ లెదర్ సీట్స్ అయితే వస్తున్నాయి, చూడటానికి బాగుంది. దాంతోపాటు హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, దాంతోపాటు మనకి వెంటిలేషన్ సీట్ ఫంక్షన్ కూడా వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు పోర్స్ అవిను పర్ఫరేషన్తో వస్తుంది. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకి పెడల్స్, ఇక్కడేమో మనకి ఫ్యూయల్ లిడ్ ల్యాచ్, బానెట్ ల్యాచ్. ఇక్కడ పైకి వచ్చేస్తే మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, ఇక్కడేమో మనకి టెయిల్ గేట్ ఓపెన్ చేయడానికి స్విచ్ అయితే ఉంది. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. ఆల్రైట్, ప్రస్తుతం మనం ఇంటీరియర్స్కి వచ్చేస్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా లేఅవుట్ అది ఎలా ఉందో, డాష్ బోర్డ్ లేఅవుట్ అదేను. సో ఇక్కడ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే ఈ సెంటర్ కాన్సోల్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. స్లాంటింగ్ టైప్ ఇచ్చారు. జనరల్గా సెంటర్ కాన్సోల్స్ ఎలా ఉంటాయంటే ఇలా స్ట్రైట్గా ఉండి ఇలా పైకి వస్తాయి. బట్ ఏంటంటే ఇదంతా ఒక యూనిట్ అంతా స్లాంట్గా ఇచ్చారు. అండ్ గేర్ పొజిషనింగ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఉంది మనకి స్లాంట్గా. సో ఇది డ్రైవర్ సెంట్రిక్ అని చెప్పుకోవచ్చు. సో మనకి డ్రైవ్ చేస్తూ ఈజీగా ఫంక్షన్స్ అని యాక్సెస్ చేయొచ్చు. దానికన్నా ముందర ఈ క్యాబిన్లో యూస్ చేసిన మెటీరియల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు డాష్ బోర్డ్ ఎలిమెంట్స్ అదేనో మనకి లెదర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. ఏదైతే మనం ఇక్కడ డోర్స్ మీద అది చూసామో సేమ్ లెదర్ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా యూస్ చేశారు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిల్వర్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ట్వీటర్స్ ప్లేస్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, మనకి ఇక్కడ ఇచ్చారు. డోర్స్ మీద కాకుండా మనకి ఇక్కడ పిల్లర్స్ మీద ఇచ్చారు జేబెల్ ట్వీటర్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి స్టోరేజ్ స్పేసెస్ అది ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకి 12 volts పాస్ సాకెట్. అండ్ గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే మనకి నాట్ బ్యాడ్, డీసెంట్ స్పేస్ ఉంది, మరి ఎక్కువ లేదు తక్కువ లేదు. సో దట్ విల్ బీ ఫైన్. అండ్ దాంతోపాటు ఈ సెంటర్ కాన్సోల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ చూసుకున్నారు కదా మనకి సిల్వర్ సరౌండ్ వస్తుంది మొత్తం యాక్సెంట్ అంతా. అండ్ అదేవిధంగా కప్ హోల్డర్స్లో కూడా మనకి సిల్వర్ యాక్సెంట్ అయితే వస్తుంది. అండ్ కప్ హోల్డర్స్ సైజ్ చూసారు కదా చాలా పెద్దగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ బాటిల్ హోల్డర్స్ అని చెప్పుకోవచ్చు, ఇవి పెద్ద పెద్ద బాటిల్స్ అవి పెట్టవచ్చు ఇక్కడ. సో దట్స్ అ నైస్ థింగ్. ఈ స్టీరింగ్ వీల్ ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడుకుందాం. ఈ స్టీరింగ్ వీల్ వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ అనమాట. సో మీకు కావాల్సిన విధంగా ఈ స్టీరింగ్ వీల్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు స్టీరింగ్ మీద యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి లెదర్ ట్రీట్మెంట్ అంతా వస్తుంది. సో లెదర్ ర్యాప్డ్ ఇది. ఇక్కడేమో మనకి సిల్వర్ ఇన్సర్ట్. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ వస్తాయి. దాంతోపాటు మనకి ఎంఐడి కంట్రోల్ చేయడానికి కూడా ఇక్కడ స్విచెస్ అయితే ఉన్నాయి. వాయిస్ ఇన్పుట్స్కి ఇక్కడ బటన్ ఉంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అండ్ మోడ్ చేంజ్ చేయడానికి బటన్స్ ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల మనకి ప్యాడల్ షిఫ్టర్స్ వస్తాయి ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ చార్జ్ ఆఫ్ ద గేర్స్ అవి మీరే చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ వాడచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లైట్ స్టాక్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్. నౌ ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి డిజిటల్ యూనిట్ ఇది. సో ఈ సెంటర్ డిస్ప్లే ఏదైతే ఉందో ఇది చూస్తున్నారు కదా ఇది 7-inch యూనిట్ ఇది, కలర్డ్ డిస్ప్లే అనమాట. సో దీంట్లో మనం డిఫరెంట్ ఫంక్షన్స్ అది యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ అది చూడొచ్చు. టోటల్ యావరేజ్ అదేను 21.6 km/l హైబ్రిడ్ కాబట్టి మనకి ఎక్కువ వస్తుంది.
అండ్ దాంతోపాటు మిగతా ఈకో స్కోర్ ఉంది. అండ్ అదేవిధంగా డిస్టెన్స్ టు ఎంటీ వచ్చేసి మనకి ఫ్యూయల్ లెవెల్ ఉంది, లో ఉంది. అండ్ అదేవిధంగా మిగతా సెట్టింగ్స్ అవి ఉన్నాయి, వెహికల్ సెట్టింగ్స్ అవి, టైం ట్రిప్ మీటర్ ఉంది, డిస్టెన్స్, టోటల్ టైం అండ్ దాంతోపాటు ఇక్కడ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి హైబ్రిడ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో దాన్ని నెక్స్ట్ ఏంటంటే మనకి హైబ్రిడ్ సిస్టమ్ అది ఎలా వర్క్ అవుతుంది, బ్యాటరీ అండ్ మోటార్ అది కూడా చూపిస్తుంది. దాని ఫాలో అవుతూ మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ట్రిప్ మీటర్ లాంటివి ఉన్నాయి. సో దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి స్పీడోమీటర్ వస్తుంది. సో వెరీ ఈజీ టు యూజ్, ఇది చాలా బ్రైట్గా కూడా ఉంది డిస్ప్లే. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈకో మోడ్, పవర్ మోడ్ అండ్ నార్మల్ మోడ్ అయితే ఉంది కదా, అవి ఉన్నాయి. మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఫ్యూయల్ గేజ్ ఉంది, అదేవిధంగా ఇంజిన్ టెంపరేచర్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. ఇప్పుడు అలా సెంటర్కి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 10.1 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ టు బి ప్రిసైజ్. అండ్ ఇది ఏదైతే ఉందో ఇది మనకి బ్లూటూత్, యూఎస్బీ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్, యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకి రేడియో కూడా ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా రేడియో అదేను. సో ఒకసారి ఆప్షన్స్ అవి చూసుకుంటే, వెయిట్ ఎ సెకండ్. సో ఇక్కడ బేసిక్లీ రిటర్న్ అవుతే, సో మెయిన్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వాల్పేపర్స్ అవి సెట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. ఇక్కడ చూస్తున్నారు కదా మిగతా బటన్స్ కూడా ఉన్నాయి మనకి. అండ్ దాంతోపాటు మిగతా సెట్టింగ్స్ అవి ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు సిస్టమ్, ఆడియో, డిస్ప్లే, బ్లూటూత్ సెట్టింగ్స్ అవి ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనం బ్యాక్ వచ్చేస్తే, సో డిఫరెంట్ విడ్జెట్స్ అయితే ఉంటాయి. రెస్పాన్సివ్గానే ఉంది. ఈ పైన ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి బ్రైట్నెస్ అది తెలియట్లేదు, బట్ ఇట్స్ అ బ్రైట్ స్క్రీన్ అండ్ చాలా ఈజీగా ఉంది యూస్ చేయడానికి అదిను. సో చాలా రెస్పాన్సివ్గా కూడా ఉంది. అండ్ ఈ ఫ్లోటింగ్ టైప్ అయితే బాగుంటుంది చూడటానికి, ఈజీగా మ్యాప్స్ అవి మీరు నావిగేట్ చేయొచ్చు. దాన్ని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ మనకి ఈజీ యాక్సెసిబుల్ బటన్స్ ఉన్నాయి, హోమ్ బటన్ లాంటివి ఉన్నాయి. అండ్ ఇక్కడేమో మనకి ఏసీ వెంట్స్ వస్తాయి, సెంట్రల్ ఏసీ వెంట్స్. దాంతోపాటు ఇక్కడ సరౌండ్స్ కనుక చూసుకుంటే మనకి సిల్వర్ యాక్సెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఈదర్ సైడ్స్ చూసుకుంటున్నారు కదా, ఇక్కడ ఇది వచ్చేసి మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్స్ అనమాట. సో బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్స్కి ఏంటంటే మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు టెంపరేచర్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాల్సిన విధంగా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మిగతా ఏసీ బటన్స్ అవి ఉన్నాయి. ఇక్కడేమో వచ్చేసి మనకి 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరాకి బటన్ అయితే ఉంది. సో ఇది ప్రెస్ చేస్తే, సో చూస్తున్నారు కదా 360 కెమెరా అది ఎలా వర్క్ అవుతుందో. సో టోటల్ అన్ని వ్యూస్ అయితే వస్తుంది. సో డిఫరెంట్ వ్యూస్ అవి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్, బ్యాక్ అదిను. దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఈపీబీ లేదా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఇక్కడ ఆటో హోల్డ్ స్విచ్ ఉంది, డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ డ్రైవ్ మోడ్స్ అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది స్పోర్ట్, ఇది ఈకో అండ్ ఇది వచ్చేసి నార్మల్. సో 3 డ్రైవ్ మోడ్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో రెడ్ అయితే మనకి స్పోర్ట్, గ్రీన్ అయితే ఈకో అండ్ బ్లూ అయితే నార్మల్ ఇది. సో ఇక్కడ యూస్ చేసి మీరు డైరెక్ట్గా డ్రైవ్ మోడ్స్ అవి. ఇదేమో మనకి ఈవీ మోడ్, ఇది మీరు బ్యాటరీ మీద రన్ చేయాలనుకుంటే మీరు ఈవీ మోడ్ వాడచ్చు. సో చిన్న డిస్టెన్సెస్కి అవి మీరు ఈవీ మోడ్ అది వాడచ్చు. కార్ పార్కింగ్కి కానీ అది కానీ ఈవీ మోడ్ డైరెక్ట్గా ఇంజిన్ మీద రన్ చేయక్కర్లేదు. సో హైబ్రిడ్ కాబట్టి సో దట్స్ పాసిబుల్. ఇక్కడేమో మనకి ఈఎస్సీ ఆఫ్ స్విచ్ ఉంది లేదా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ స్విచ్. అండ్ గేర్ నాబ్ కనుక చూసుకుంటే మనకి ఈ హైబ్రిడ్ ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ ఏదైతే ఉందో మనకి ఈ డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్టర్ అయితే వస్తుంది. నార్మల్ దాంట్లో ఏంటంటే CVT షిఫ్టర్ అయితే వస్తుంది. సో బేసిక్లీ ఏంటంటే ఈ ఇన్నోవా హైక్రాస్ వచ్చేసి మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఆఫర్ చేయట్లేదు, ఓన్లీ మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లోనే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే నాబ్ మీద మనకి లెదర్ ప్యాడింగ్ అయితే వచ్చింది. సో ఒకసారి రివర్స్ అది పెడతాను. సో రివర్స్ అయితే అలా వర్క్ అవుతుంది. దాని ఫాలోతో మనకి USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్, ఇక్కడేమో మనకి నార్మల్ USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్. అండ్ ఇది వచ్చేసి మనకి ఫిక్స్డ్ ఆర్మ్రెస్ట్ అనమాట. సో ఇది సైడ్ వైజ్ ఓపెన్ అవుతుంది బేసిక్లీ. సో ఓన్లీ డ్రైవర్ సైడ్ ఓపెన్ అవుతుంది, ప్యాసింజర్ సైడ్ అయితే ఓపెన్ అవ్వదు. సో ఇక్కడ ఉంది మనకి ఓపెన్ చేయడానికి. సో ఇలా సైడ్ వైజ్ ఓపెన్ అవుతుంది. లోపల కనుక చూసుకుంటే చాలా పెద్ద స్టోరేజ్ స్పేస్ ఇది. ఇన్ఫాక్ట్ చాలా బోల్డన్ స్పేస్ అయితే ఉంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఆటో డిమ్మింగ్ IRVM, దాని ఫాలో అవుతూ మనకి రీడింగ్ ల్యాంప్స్ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడేమో మనకి సన్ బ్లైండ్స్ ఓపెన్ చేయడానికి బటన్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఆల్రెడీ చెప్పినట్టు మనకి డ్యూయల్ పెన్ పానోరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది. సో ఓపెనింగ్ అయితే ఎంత ఉంటుంది. అండ్ సన్ వైజర్స్ కనుక చూసుకుంటే మనకి వ్యానిటీ మిరర్స్తో వస్తున్నాయి, చూస్తున్నారు కదా ఇక్కడ వ్యానిటీ మిరర్స్ ఫర్ బోత్ ది డ్రైవర్ అండ్ ద ప్యాసింజర్. సో దట్స్ ఎ నైస్ టచ్. సో ఇన్నోవా హైక్రాస్ ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే స్టాండర్డ్గా 6 SRS ఎయిర్ బ్యాగ్స్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ABS విత్ EBD, 360 వ్యూ కెమెరా,
అండ్ టాప్ మోడల్ ZX ఆప్షన్లో మనకి ఏడాస్ ఫీచర్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా ఆనర్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ VX హై క్రాస్ వచ్చేసి మనకి 33,92,000 రూపీస్ ఆనర్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ ఈ మోడల్ ఏదైతే ZX ఉందో ఇది వచ్చేసి మనకి 39,29,000 రూపీస్ ఆనర్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆనర్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే టొయోటా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ లక్ష్మీ టొయోటా. ఇది వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర ఉంటుంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.